మొట్టమొదట ఏమంటాడంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంటే ఈ మొదటిది మన తలంపులలో దేవునికి, మన ఊహలలో, మన తలంపులలో, మన జీవితంలో దేవునికి ప్రత్యేక స్థానం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఫస్ట్ మీకు అర్థమవుతుందా? హల్లెలూయా చెప్పగలవా? ఇక్కడ 3వ వాక్యములో ఉంది, నేను తప్ప వేరొక దేవుడు నీకు నీ తలంపులలో ఉండకూడదు, నీ ఊహలలో ఉండకూడదు, నీ విశ్వాసములో ఉండకూడదు. అసలు దేవుడు ఒప్పుకుంది ఏమిటంటే, ఆయనకిచ్చిన ప్రత్యేకత మరి ఇంకెవరికి ఇవ్వకూడదు అంటాడు. ఆ తల్లి కూడా తీసేసేది కాదు, ఈ తండ్రి కూడా తీసేసేది కాదంటే, దేవుడికి నీ హృదయంలో సరైన స్థానం లేదు. నీ బ్లడ్ తీసి దాన్ని ల్యాబ్కు పంపించి టెస్ట్ చేపిస్తే దేవుడికి తప్ప నీ హృదయంలో ఏ రోగులకు స్థానం ఉండకూడదు. అది దేవుడు కోరుకునేది. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇక్కడ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎందుకంటే లేడు కనుక ప్రభు ఒక ఛాలెంజ్ చేస్తాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, ఉన్నట్టుంటే నాకు తెలియచేయండి అంటాడు. యెషయా గ్రంథం మీరు తర్వాత 45 అధ్యాయం చదవండి, 44, 45 బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? ప్రియులారా, మీరు గమనించాలి, ఎందుకు ఈ మాట చెబుతాడంటే, ప్రభు వారి మాట కంటే ఏదో పిచ్చి పిచ్చి వేసాలని వేస్తున్నాను. నీ హృదయంలో దేవునికి ఇచ్చే స్థానం ఎవరికి ఇవ్వకూడదు. భర్త కావచ్చు, లేదా భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మరి ఇంకేదైనా కావచ్చు, ఎంత పెద్ద వ్యక్తి అయినా కావచ్చు. పై స్థానములో ఆ నీ గుండెల్లో ఉన్న ఉన్నతమైన స్థానం దేవునికి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే తన భక్తులని కొంతమందిని అంతగా హెచ్చిస్తాడు. కొంతమంది, అందరు భక్తులే, వారి హృదయంలో దేవునికి ఆ ఉన్నత స్థానం ఇవ్వరు. దేవునికి 2వ స్థానమో, 3వ స్థానమో, 4వ స్థానం ఇచ్చేటువంటి వారు ఉన్నారు. దేవుడు కోరుకునేది ఏమిటంటే, దేవుడు నిన్ను ఆయన ఉన్న స్థలంలో ఉంచాలి అంటే, ఈ లోకములో నువ్వు ఉన్నత దీవెనలు పొందాలి అంటే, దేవుడు కోరుకునేది ఏమిటంటే, నేను తప్ప నీకేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు.